ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఢిల్లీలో ఉన్నాము. వివో టెక్ డే 2024 ఇక్కడైతే జరుగుతుంది. లాస్ట్ టైం ఆల్రెడీ వివో టెక్ డే మీకు చూపించాను. వివో టెక్ డే అంటే వీళ్ళు మొబైల్లో ఏమేమి టెక్నాలజీస్ యూస్ చేస్తారు వాటి గురించి మొత్తం ఇక్కడ మనకి డెమో అయితే ఇస్తూ ఉంటారు అన్నమాట. బాగుంటాయి, మనకి డెమో జోన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటిగా చూద్దాం మనం ఈసారి ఏమేమి కొత్తగా పెట్టారో. లాస్ట్ టైం చాలా మంది వీడియోని లైక్ చేశారు, చాలా మంది ఇష్టపడ్డారు కూడా. ఈసారి కూడా ఒకవేళ మీకు వీడియో నచ్చితే చివరి వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక్కడ సెటప్ చూడొచ్చు బయట వివో టెక్ డే అని చెప్పేసి. లోపలికి వెళ్దాం. లోపల మెయిన్ ఉండేది ఇక్కడ అంతా గోలగోల ఉంది, లోపలికి వెళ్దాం. లోపల రాగానే మనకి ఒక పిన్ బాల్ మిషన్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు ఏదైతే గ్లాస్ యూస్ చేస్తారో మొబైల్ స్క్రీన్ మీద, షార్ట్ గ్లాస్, సో దానికి సంబంధించి అనమాట ఇది. సో ఇక్కడ మీరు ఈ మిషన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం మీకు ఆ గ్లాసెస్ యూస్ చేస్తారు. అండ్ దీనిలో ఒక మెటల్ బాల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆడేమనుకోండి, గేమ్ ఆడితే మెటల్ బాల్ వెళ్ళి ఇక్కడ ఏదైతే మీకు గ్లాసెస్ కనిపిస్తున్నాయో అవన్నీ వీళ్ళు మొబైల్ స్క్రీన్ మీద యూస్ చేస్తారు కదా, షార్ట్ గ్లాసెస్ అవే అనమాట. చూద్దాం, ఇక్కడ మనం ట్రై చేద్దాం. మనం మొబైల్ ఆడటమే ఎప్పుడు ఇలా లైవ్గా అయితే పిన్ బాల్ అయితే నేను ఎప్పుడు ఆడలేదు. సో ఇప్పుడు ఏదైతే మెటల్ బాల్ ఉందో, మెటల్ బాల్ వెళ్ళి వీళ్ళు ఏదైతే గ్లాస్ యూస్ చేస్తారో వాళ్ళ మొబైల్ ఫోన్స్లో, సో ఆ గ్లాసెస్ తగులుతూ ఉంటుంది. మొత్తం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ మిషన్లో. ఇది ఒకటి పెట్టారు డెమోకి. నెక్స్ట్ ఇటు సైడ్ చూస్తే ఇది వివో ఇగ్నైట్ ప్రోగ్రామ్. మీకు టెక్నోస్లో చాలాసార్లు చెప్పాను, మీరు 10th క్లాస్ లోపు పిల్లలు అయితే 8 to 10th క్లాస్, సో వాళ్ళ దీనిలో పార్టిసిపేట్ చేయవచ్చు. దగ్గర 5500 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు 2023లో. దానిలో మన తెలంగాణ నుంచి, మన తెలుగు స్టేట్స్ నుంచి ఒక అమ్మాయి అయితే గెలిచింది. 5 లక్షల ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు. అమ్మాయి ఏం తయారు చేసింది చూద్దామండి. అండ్ ఇది ఇక్కడ వచ్చేసరికి ఈ అబ్బాయి 2022లో తయారు చేశాడు. ఇది ఆయిల్ వేస్ట్ కాకుండా మిషన్ ఇది కూడా బాగుంది. ఈ అబ్బాయి 2022 విన్నర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకు నార్మల్గా వడ్లు ఉంటాయి కదా, వరి మనం కట్ చేసిన తర్వాత కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఇది అమ్మాయి మన తెలుగు అమ్మాయి, పేరు శుభశ్రీ. కంగ్రాచులేషన్ శుభశ్రీ. ఈ అమ్మాయి తయారు చేసింది. ఎక్కడి నుంచి నువ్వు? తెలంగాణలో కరీంనగర్ అమ్మాయి. ఇది ఎలా రన్ అయితే మొత్తం 4 ప్రాసెస్ అయితే ఉంటుంది దీనిలో మనము వడ్లను వేరు చేయడానికి ఇక్కడ నుంచి వడ్లు అయితే వేరైతాయి. అండ్ వరిని మీరు కట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇలా పెట్టేశారనుకోండి, సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి కట్ చేస్తుంది కాడల్ని. అక్కడ బ్లోవర్ ఉంటుంది, డస్ట్ వస్తుంది కదా వేరు చేసినప్పుడు, దాన్ని బయటికి పంపడానికి. అండ్ వచ్చేసరికి స్టిచ్చింగ్ అనమాట. ఒకవేళ మీరు వడ్లు వేసుకొని కుట్టుకోవాలనుకుంటే దీని నుంచి ఇలా కుట్టేయచ్చు. ఇట్లా మొత్తం 4 ప్రాసెస్లు అనమాట ఇవి. 4 ప్రాసెస్లు తను ఒకటే మిషన్లో చేసింది. చాలా గర్వంగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చిన మన తెలుగు వాళ్ళు ఒకళ్ళు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ జోన్ వచ్చేసరికి వివో అంటేనే కెమెరాలో వాళ్ళ పార్ట్నర్షిప్ జైస్తో ఉంటుంది. సో వాళ్ళ జోన్ అనమాట. లాస్ట్ టైం కొన్ని అద్భుతాలు చూసాం మనం వీళ్ళ కాంబినేషన్లో. ఈసారి ఏమేమి ఉన్నాయో చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ సెషన్ మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, జైస్ T-Star కోటింగ్. లాస్ట్ టైంకి ఇప్పుడు డిఫరెన్స్ కూడా చెప్తాను నేను. చూడడానికి ఒకేలా ఉంటుంది సెటప్. ఇక్కడ చూసి మనకి ఈసారి మొబైల్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటేమో T-Star కోటింగ్ ఉంది, ఒకటి వచ్చేసరికి లేనిది. ఇప్పుడు లైట్ వేద్దాం. లైట్ వేస్తే ఇంకా క్లియర్ డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు లైట్ వేస్తే చూడొచ్చు, ఇక్కడ నాకు చేతిలో ఫ్లాష్ లైట్ మీకు క్లియర్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ T-Star కోటింగ్ ఉన్నది, రైట్ సైడ్ లేదు కోటింగ్. చూడొచ్చు డిఫరెన్స్. ఎప్పుడు హార్ష్ లైటే కాదు, హార్ష్ లైట్ గురించి మనం చెప్తుంటాం కానీ నార్మల్ లైటింగ్ లో కూడా చూడొచ్చు. నార్మల్ మనం ఇంట్లో కూడా లైట్స్ వేస్తుంటాం కదా, లైట్స్ వేసినప్పుడు మన కెమెరా మీద లైట్ పడిందంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రిఫ్లెక్షన్స్ అని మీకు క్లియర్ కనిపిస్తుంటాయి. రైట్ సైడ్ చూడొచ్చు, కోటింగ్ లేకపోతే మీకు రిఫ్లెక్షన్స్ క్లియర్ కనిపిస్తున్నాయి. ఈ ఫ్లోర్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ నా షర్ట్ కానీ అంతా మీకు వాష్అవుట్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉంటుంది. అంత కలర్స్ కూడా అంత యాక్యురేట్ అయితే ఉందో. ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు కలర్స్ చూడండి, నా షర్ట్ కానివ్వండి, కింద ఫ్లోర్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అనే రిఫ్లెక్షన్స్ లేకుండా నీట్గా. సో ఇప్పుడు దీన్ని అచీవ్ చేయడానికి వీళ్ళు ఏమేమి యూస్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు. మొత్తం 7 లేయర్స్ ఉంటాయి కదా, మీకు లెన్స్ మీద కోటింగ్ ఇస్తారు, T-Star కోటింగ్. లేయర్స్కి ఇస్తారు అనమాట. ఇట్లా లేయర్ వైజ్ వీళ్ళు చెక్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లేయర్ నుంచి మీరు లాస్ట్ లేయర్ చూడొచ్చు. ఫస్ట్ లేయర్ కొద్దిగా బాగా కనిపిస్తుంది. 5th వచ్చేసరికి అంత బాగాలేదు ఫోటో ఇది, కానీ 6th వెళ్ళేసరికి చూడొచ్చు ఎంత క్లారిటీ వచ్చిందో. సో ఇట్లా వీళ్ళు లేయర్ వైజ్ చెక్ చేసి లాస్ట్కి ఏదైతే బెటర్ క్వాలిటీ వస్తుందో దాన్ని ఫిక్స్ చేస్తారంట. సో ఇట్లా వీళ్ళు టెస్ట్ చేస్తారు. సో ఇది డిఫరెంట్ T-Star కోటింగ్ ఉన్నదానికి లేని దానికి. ఈ వచ్చేసరికి మనం రీసెంట్గా మనం వివో X100 సిరీస్లో చూసాం, ఎపోక్రోమాటిక్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. టెలిఫోటో లెన్స్లో యూస్ చేస్తారు దీన్ని వీళ్ళు. అండ్ దీని కట్స్ కూడా చూపించారు, ఇక్కడ ఉన్నాయి. నార్మల్ ఇది జస్ట్ షో అనమాట. టెలిఫోటో లెన్స్ ప్రిజం చూడొచ్చు. ఇక్కడ దీని మీద లైట్ వేస్తే రిఫ్లెక్ట్ అయితే గిఫ్ట్ వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నార్మల్ మనం ఫోటో తీసినప్పుడు 3 కలర్స్ ఉంటాయి. RGB అంటాం మనం, రెడ్, బ్లూ, గ్రీన్. సో ఇవి కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, పిన్ పాయింట్లో మ్యాచ్ అవ్వకపోతే
ఇలా మన గ్రెయిన్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు వేరే కలర్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవి ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని కరెక్ట్గా పిన్ పాయింట్లో మ్యాచ్ చేయాలి. ఆ మూడింటిని ఇక్కడ చూడొచ్చు, రెడ్, గ్రీన్, బ్లూ కరెక్ట్ మ్యాచ్ అయితే మీకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. గ్రెయిన్స్ రావడము, కలర్ టీన్స్ రావడము ఇట్లాంటివి అయితే మీకు ఉండవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వస్తారు మనకి జై స్టైల్ పోర్ట్రేట్. ఇది చాలాసార్లు మనం చూసాం. జైస్ బయోటార్, జైస్ బీ స్పీడ్ స్టైల్, డిస్టాగన్, సోనార్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పోర్ట్రేట్స్ అన్ని ఇక్కడ మనం లెన్స్ అయితే వీళ్ళు పెట్టారు. ఈ యాక్చువల్గా కెమెరా మన మొబైల్లో ఉండేవి కాదు, వీళ్ళ ఓన్ లెన్సెస్ అనమాట, ఈ జైస్ లెన్సెస్ ఇవి. అండ్ వీటిని మొబైల్ కెమెరాలో తీస్తే మనకి ఎలా వస్తే ఇక్కడ డెమాన్స్ట్రేషన్ అయితే పెట్టారు. ఇక్కడ నుంచి అది మనం చూడొచ్చు. ఇక్కడ మనకి అరుణ్ అయితే ఉన్నాడు. సో ఆల్రెడీ పోర్ట్రేట్ షాట్స్ అయితే దిగుతున్నాడు. సో అక్కడ చూడొచ్చు అద్భుతంగా పోర్ట్రేట్స్ అయితే వస్తున్నాయి. పోర్ట్రేట్స్ నికాలో పోర్ట్రేట్స్. అండ్ ఇది వచ్చేసరికి 4K సినిమాటిక్ పోర్ట్రేట్ వీడియోని డిస్ప్లే చేయడానికి అయితే పెట్టారు. ఇక్కడ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు. దాంట్లో కూడా లాగలేకపోవటం ఆలోచిస్తుంది. మోడల్స్ని అయితే పెట్టారు. సో వీళ్ళు ఏంటంటే పోర్ట్రేట్ సినిమాటిక్ వీడియో ఉంది కదా, దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి. సో ఇది కూడా మేము చేసాము. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఇది 4Kలో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు, సినిమాటిక్ వీడియో. అండ్ వీళ్ళు ఫోకస్ ఉంటుంది కదా, వీళ్ళు నార్మల్గా తిరుగుతారు. మీరు మాట్లాడుతూ అటు తిరిగారనుకోండి, ఫోకస్ అమ్మాయి మీద షిఫ్ట్ అయితే ఈ అమ్మాయి ఇటు తిరిగింది అనుకోండి, మళ్ళీ కెమెరా వైపు అమ్మాయి మీద ఫోకస్ అయితే షిఫ్ట్ అవుతుంది. ఫోకస్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఇది మీరు రికార్డ్ చేసిన తర్వాత కూడా చేయొచ్చు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్లో కూడా మనం ఫోకస్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. బ్యాక్గ్రౌండ్ లైట్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. ఈవెన్ మీరు లట్స్ కూడా యూస్ చేయొచ్చు. అవి కూడా మీరు వీడియో రికార్డ్ చేసిన తర్వాత అయినా ముందైనా కానీ లట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ వివో X100 అల్ట్రా ఇండియాలో మీరు చూస్తుంటారు ఫోన్. సో దానిలో మనకి 200 మెగాపిక్సెల్ అపో టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది, జైస్ వాళ్ళది. సో దాన్ని డెమాన్స్ట్రేషన్ అనమాట. అది ఏమేమి చేయగలదు, దాని క్యాపబిలిటీస్ మనం చూడొచ్చు. ఫస్ట్ మనం లెఫ్ట్ నుంచి వద్దాం, టెలిఫోటో మ్యాక్రో. సో ఈ ఫోన్ యూస్ చేసి మనం మ్యాక్రో షాట్స్ తీస్తాం కదా, మ్యాక్రో షాట్స్ క్లోజ్కి వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం పైన మీకు టాప్లో మ్యాక్రో ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసాం అనుకోండి, సూపర్ మ్యాక్ ఎనేబుల్ అయ్యింది. ఇక్కడ నుంచి మనం జూమ్ చేసుకొని తీయవచ్చు. ఇప్పుడు నేను ఇది తీయాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి నేను తీసేయచ్చు. ఫోటో కూడా చూడొచ్చు, మీకు మ్యాక్రో ఫోటో ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి టెలిఫోటో నైట్. ఇక్కడ మనకి లోపల చూస్తే లైట్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ ఇట్లాంటి కండిషన్ లో కూడా ఇక్కడ మనం పోర్ట్రేట్ యూస్ చేసి ఇక్కడ చూడొచ్చు. పోర్ట్రేట్ పెట్టాను నేను. ఇప్పుడు ఫోటో తీస్తే మరీ ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు, మరీ లో లైట్ కదా, షట్టర్ యాక్చువల్ ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకోవట్లేదు. అండ్ డీటెయిల్స్ చూడొచ్చు, ఇది ప్రాసెసింగ్. అండ్ ఫైనల్ ఫీచర్ వచ్చేసరికి 85mm మనకి హై రెజల్యూషన్ ఫోటో తీయచ్చు. 200 మెగాపిక్సెల్ 85mm మనం 85mm అంటేనే కొద్దిగా మనకి డీటెయిల్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయి. దీనిలో మనకి 200 మెగాపిక్సెల్ 85mmలో పోర్ట్రేట్ తీయచ్చు మనం. అది కూడా 200 మెగాపిక్సెల్ ఇక్కడ చూడొచ్చు. హై రెజల్యూషన్ యాక్టివేట్ అయింది, ఇక్కడ సపరేట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దీన్ని యూస్ చేసి ఫోటో తీస్తారనుకోండి, మీకు 85mmలో చాలా క్లారిటీ ఫోటో అయితే వస్తుంది. ఆల్రెడీ ఇందాక మనకి కేశవ్ తీశాడు ఫోటోని, అది మీరు చూసే ఉంటారు. ఆయన నా కంటిని కూడా తీశాడు, నా కంట్లో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. అంత డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ జోన్ వచ్చేసరికి ఇలా గ్లాస్ ఉంది కదా, షార్ట్ గ్లాస్, ఆల్రెడీ మనం చూసాం అక్కడ పిన్ బాల్ ఆడాం స్టార్టింగ్లో. ఇది కంప్లీట్గా వాళ్ళ జోన్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అల్ట్రా థిన్ గ్లాస్ చూస్తుంటారు కదా, ఫోల్డబుల్ ఫోన్స్, వివో ఎక్స్ఫోల్డ్ 3లో మీరు చూసారు కదా అల్ట్రా థిన్ గ్లాస్, యూటీజీ గ్లాస్. సో అది ఇక్కడ మీకు చూపిస్తున్నారు వీళ్ళు. దీన్ని థిక్నెస్ తెలిస్తే షాక్ అవుతాం మనం. జస్ట్ ఇది 30 మిల్లీమీటర్స్ కూడా మైక్రోమీటర్స్ థిన్ ఉంటుంది. ఇది అంటే మన ఎంట్రుక కన్నా సన్నగా అయితే ఉంటుంది ఇది గ్లాస్. ఇది యాక్చువల్లీ నేను అడిగాను, నేను ప్లాస్టిక్ యూస్ చేస్తాను, ఇట్లా ఎంత కంప్లీట్ ఫోల్డ్ చేసినా కానీ బ్రేక్ అవ్వట్లేదు అని చెప్పేసి. కానీ ఇది వాళ్ళు యూస్ చేసేది గ్లాస్, కొన్ని కెమికల్ ప్రాసెస్తో అచీవ్ చేసినట్టు చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇది ప్రజెంట్ అయితే మార్కెట్లో థిన్నెస్ట్ యూటీజీ గ్లాస్. అండ్ ఇది మనం ఫోల్డబుల్ చేస్తాం కదా, మనం ఫోన్ ఫోల్డ్ చేస్తాం కదా, ఎంత ఫోల్డ్ చేస్తాం కానీ మనకి గ్లాస్ ఇలా జస్ట్ డెమోకి అనమాట. ఇది ఫస్ట్ టైం యూటీజీ గ్లాస్ నేను చూడడం ఇలా. అండ్ ఇది వచ్చేసరికి వాళ్ళ గ్లాస్ ఉంది కదా, గ్లాస్ని డ్రాప్ టెస్ట్ అనమాట. మొబైల్ ఫోన్తో డ్రాప్ టెస్ట్ చేస్తున్నారు అక్కడ. ఇక్కడ వచ్చేసరికి పిన్ బాల్తో చేస్తున్నారు. సో గట్ట స్ట్రెంత్ గురించి చెప్పడానికి. ఫ్రెండ్స్ నెక్స్ట్ జోన్ వచ్చేసరికి మనకి మొత్తం వివో డిజైన్ సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, ప్యాకేజింగ్ సంబంధించి మొత్తం ఇక్కడ పెట్టారు. అంటే ఇండియాలో వీళ్ళు ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ మీకు ఏదైతే కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి అక్కడ వాళ్ళకి పెట్టేసి ఉన్నాయి కదా. సో అవన్నీ వీళ్ళు ఇండియా లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ వీళ్ళంతా వెండర్స్ అనమాట.
ఇప్పుడు మనకి ఛార్జర్కి సపరేట్ వెండర్ ఉంటారు, ప్యాకేజింగ్కి సపరేట్ వెండర్ ఉంటారు, అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా రకరకాలుగా ఉన్నారు. ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ మనం చూస్తుంటారు మీరు బాక్సులు, మొబైల్ బాక్సుల్లో ఇదనమాట ఛార్జర్స్. ఇవన్నీ కాంపోనెంట్స్. ఇది మెయిన్ పీసీబీ, కెపాసిటర్, ట్రాన్స్ఫార్మర్స్, ఇవన్నీ మీకు ఇక్కడ అన్ని ఫిక్స్ అయి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్, బయటకు తీస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ మన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, ఛార్జర్లు అవి. ఛార్జర్స్ వచ్చేసరికి టాల్కామ్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఎంత నోయిడా అండ్ మ్యాక్సిమం ఇలాంత ఉండేది. అండ్ ఇది వచ్చేసరికి ప్యాకేజింగ్, యూటో ప్రింటింగ్ అండ్ ప్యాకేజింగ్ ఇండియా. సో వీళ్ళు ఈ బాక్స్ ఉన్నాయి కదా, మనం బాక్స్ అన్బాక్సింగ్ చేస్తుంటాం, ఈ బాక్స్ అన్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. దీని టెక్స్చర్ చాలా బాగుంది, దీని మెటీరియల్ ప్రీమియం అనమాట. సో ఇది ఫోల్డబుల్ ఫోన్ అండి, అండ్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి బాక్సెస్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే లిమీ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా. సో వీళ్ళు వచ్చేసరికి ఛార్జెస్ ఉంటాయి, మొబైల్ ఫోన్ ఛార్జెస్, ఈవెన్ మోల్డింగ్ ఆల్సో, ఎవ్రీథింగ్ వాళ్ళు చేస్తారన్నమాట. ఈ ఫ్రేమ్స్ మీద చూస్తుంటారు కదా మొబైల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి బ్యాటరీ. సో బ్యాటరీస్ వచ్చేసరికి నావితాసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు బ్యాటరీస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వివో ఫోన్స్లో మీరు చూస్తే బ్యాటరీస్ వచ్చేసరికి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వీళ్ళంతా ఇండియన్ వెండర్స్, ఇండియా వాళ్ళే. అండ్ ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు డిస్ప్లేకి పెట్టారు. ఏం డిస్ప్లే పెట్టారంటే వివో ఎక్స్ ఫోల్డ్ 3 మనం రీసెంట్గా చూసారు మన ఛానల్లో. సో దీన్ని ఇక్కడ డిస్ప్లేకి తీసుకొని వచ్చారు. దీనిలో కాంపోనెంట్స్ అని చూడొచ్చు ఎన్ని ఉన్నాయో. ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నా కానీ ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా థిన్ అయితే ఉంటుంది, బాగుంటుంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీకు అల్ట్రా థిన్ గ్లాస్. ఇది హింజ్, ఇక్కడ చూడొచ్చు హింజ్ చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ ప్యానల్, అండ్ ఇది టోటల్ ఫ్రేమ్. ఇది వచ్చేసరికి డిస్ప్లే, ఫ్రంట్ డిస్ప్లే, బ్యాటరీ అండ్ బస్ కేబుల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మొత్తం కంప్లీట్ కెమెరాస్ కానీ బ్యాటరీ, 2 బ్యాటరీస్ ఉన్నాయి దీనిలో. బ్యాటరీ సైజ్ చూడొచ్చు, ఈ బ్యాటరీ అంత సన్నగా ఉంది. ఈ బ్యాటరీ 2 బ్యాటరీస్ ఉన్నాయి దీనికి. సో ఇది ఒక బ్యాటరీ, ఇది కెపాసిటీ వచ్చేసరికి 2775, అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక బ్యాటరీ, ఇది కూడా 2775. సో 2 కలిపి ఉంటాయి. లైట్ వెయిట్ ఉంటుంది ఈ ఫోన్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి వివో కొత్త ప్యానల్స్ వస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ ప్యానల్స్, ఇవి 3D పార్టికల్స్ టెక్నాలజీ. సో వీళ్ళు దీన్ని యూస్ చేసి ఇవైతే తీసుకొని వస్తున్నాయి. డిజైన్స్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా ముత్యాల్లాగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట డిజైన్. ఇది ఎలా అచీవ్ చేస్తారంటే ఇక్కడ చూడొచ్చు జెల్ ఉంది కదా, సో ఇది డిఫరెంట్గా ఉంటాయి ఇవి. కాకపోతే ఇక్కడ ఏదైతే మ్యాగ్నెట్స్ మీకు కనిపిస్తున్నాయో, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఇది అటాచ్ అయినప్పుడు దీని స్ట్రక్చర్ మారిపోతుంది, డిఫరెంట్ డిజైన్లోకి వచ్చేది. చూడండి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది, అండ్ ఒక్కో రకంగా ఉంటుంది. సో ఇది చూడొచ్చు, ఇది ఒక డిజైన్. ఇవన్నీ మనకి డిజైన్స్, బ్యాక్ ప్యానల్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా కొత్త కలర్ అయితే V40 సిరీస్లో రాబోతుందో, లోటస్ పర్పుల్ కలర్. సో దీన్ని కూడా డిస్ప్లేగా తీసుకొని వచ్చారు. సో ఇది లోటస్ పర్పుల్ వివో V40, ఇది లాంచ్ అవబోతుంది 7th. ఇది కొత్త కలర్, ఇది ఇండియన్ థీమ్, మనకి ఎక్కువ చూస్తారు కదా లోటస్ పర్పుల్స్. ఈ థీమ్లో డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. ఇలా ఉంటుంది ఈ కలర్. అండ్ నెక్స్ట్ డిజైన్ పార్ట్కి వెళ్తున్నారని, డిజైన్ పార్ట్ దగ్గర మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మాట్లాడతారు. సో కొత్తగా మేము వివో డిజైన్ కలెక్టివ్ అనే ఇనిషియేటివ్ స్టార్ట్ చేసామండి. సో ఈ కలెక్టివ్ ఏంటంటే ఇండియన్ కన్జ్యూమర్స్కి దగ్గరగా వెళ్ళడమే మా మెయిన్ ఎయిమ్. సో ఈ ఆర్ట్ వర్క్ చూడండి, ఈ ఆర్టిస్ట్ పేరు శాంతను హజారికా. హీ ఆల్సో మేడ్ ఇలాంటి ప్యాకేజింగ్ బాక్స్ లీవ్స్, మన వాల్ పేపర్స్, బ్యాక్ ప్యానల్స్. ఇవి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. యాక్చువల్గా ఇండియన్ కల్చర్ అండ్ టెక్నాలజీ కూడా దీనిలో యూజ్ చేశారు. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ బస్ కేబుల్స్ కనిపిస్తున్నాయి. టెక్నాలజీ అండ్ ఇండియన్ కల్చర్ మొత్తం కలిపి డిజైన్ చేశారు. ప్రస్తుతానికి 2 ఆర్టిస్టులతో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నట్టున్నారు. ఒకళ్ళు ఆల్రెడీ చూసారు మీరు, ఇంకోటి వచ్చేసరికి విమల్. సో ఈయన కూడా మంచి డిజైన్ చేశాడు. ఇది కూడా మనకి ఇండియన్ ట్రెడిషన్స్ మీకు కనిపిస్తున్నాయి, అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ కూడా దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి. బాగున్నాయి ఇవి, చూద్దాం ఫ్యూచర్లో మనం వీటిని చూస్తామేమో వివో స్పెషల్ ఎడిషన్స్ కింద. అండ్ లాస్ట్ ఇక్కడ మీకు వివో సోనిక్ ఐడెంటిటీ. ఇది వచ్చేసరికి వీళ్ళకి కూడా ఒక ఓన్ స్పెషల్ సౌండ్ ఉంటుంది కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అయినా మనకు ఒక సౌండ్ గుర్తొస్తుంటుంది, ఒక్కదానికి ఒక సౌండ్ ఉంటుంది కదా. సో అట్లా వీళ్ళు కూడా వాళ్ళ రింగ్ టోన్ కానీ ఏదైనా నోటిఫికేషన్ టోన్స్ కానీ దానికి తగ్గట్టు ఒక టోన్ అయితే డిజైన్ చేస్తే నేను చెప్పలేను కదా, ఇది సౌండ్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకసారి వాళ్ళు ఇస్తే నేను వేస్తానండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ జోన్ వచ్చేసరికి టెలికమ్యూనికేషన్ అండ్ ఏఐకి సంబంధించి పెట్టారు. ఇప్పుడు ఏఐ ఫీచర్స్ కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు వివో ఫోన్స్లో. మీకు తెలిసినే ఉంటుంది, ఏఐ నోట్ అసిస్ట్ ఉంటుంది, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది. అంటే మనం మీటింగ్లో ఏదైనా మాట్లాడామనుకోండి, వాయిస్ దాని నుంచి మనం ట్రాన్స్క్రిప్ట్ చేయొచ్చు, ఏమేమి మాట్లాడుకున్నాం మనం టెక్స్ట్ రూపంలో వస్తుంది. అండ్ ఇంకొకటి ఏఐ ట్రాన్స్లేట్ కూడా ఉంటుంది. అంటే మనం ఏదైనా లాంగ్వేజ్లో ఉంది ఏదైనా వెబ్ పేజ్, దాన్ని అక్కడి నుంచి డైరెక్ట్ మనకు తెలిసిన లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి చదువుకోవచ్చు అనమాట. మనకి కెమెరాలో కూడా ఉంటాయి. కెమెరా సంబంధించి V40 సిరీస్లో కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొని వస్తున్నారు. అవి V40 సిరీస్ వీడియోలో చూడొచ్చు మీరు. టెలికమ్యూనికేషన్ గురించి అయితే ఒకటి డెమో బెటర్ చూద్దామండి. ఇక్కడ చాలా చెప్పారు వీళ్ళు, టెలికమ్యూనికేషన్ ఫీచర్స్ 6 వీటి గురించి కూడా మాట్లాడారు. అండ్ ఇక్కడ చిన్న మినేచర్ కూడా పెట్టారు, ఒక విలేజ్ సెట్ ఇది.
ఇక్కడ మనకి సెల్ టవర్ కనిపిస్తుంది మీకు, టవర్ అండ్ రోడ్, విలేజ్, కొండలు కనిపిస్తున్నాయి కదా. నార్మల్గా మనకి ఈ టవర్ నుంచి సిగ్నల్స్ మనకి ఇక్కడ వరకు వస్తాయి, మనకి ఇళ్ళల్లో ఇంటి వరకు ఊరంతా వస్తాయి. మీరు కొండ మీదకి వెళ్ళాలనుకోండి సిగ్నల్స్, మొబైల్ సిగ్నల్స్ అయితే మీకు రావు. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు శాటిలైట్ న్యూస్ షేవర్ అని చెప్తున్నారు, శాటిలైట్ కాలింగ్, శాటిలైట్ మెసేజింగ్ ఉంటాయి కదా. సో అట్లాంటివి వీళ్ళు ఫ్యూచర్లో తీసుకురాబోతున్నట్లే చెప్పారు. సో అది కూడా మనం ఫ్యూచర్లో వివో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫేవరెట్ గేమర్స్ ఫేవరెట్ బ్రాండ్ ఐక్యూ. సో ఇక్కడ చూస్తే వీళ్ళు BMW పార్ట్నర్షిప్ ఉంది కదా, లాస్ట్ 4 years అయింది ఐక్యూ వచ్చేసి ఇండియాకి. BMW పార్ట్నర్షిప్ లాస్ట్ 3 years నుంచి వీళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 200 watt ఫ్లాష్ ఛార్జింగ్, ప్రజెంట్ ఇండియాలో లేదు, ఫ్యూచర్లో మేబీ తీసుకొని వస్తారు. ప్రజెంట్ అయితే దీని డెమో కూడా తీసుకొని వచ్చారు. ఈ ఛార్జర్ యూస్ చేసి ఫోన్ని 10 నిమిషాలు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఫోన్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4700 mAh, 4700 mAh బ్యాటరీని 10 నిమిషాలు ఛార్జ్ చేయొచ్చు. కాకపోతే ఇండియాలో ప్రజెంట్ అయితే ఇది లేవు. 200 watt అయితే ఎవరో చేయట్లేదు, మ్యాక్సిమం 120 watt వరకు చూస్తున్నాం మనం. 200 watt అయితే ఇంకా ఎలో లేదు. నెక్స్ట్ ఇక్కడ మనకి సూపర్ కంప్యూటింగ్ క్యూ అని చెప్పి మీరు వినే ఉంటారు. ఐక్యూ 12 గురించి చెప్పేటప్పుడు నేను చెప్పాను మీకు, సూపర్ కంప్యూటింగ్ క్యూ అని చెప్పి ఒకటి ఉంటుంది అని చెప్పేసి. అది ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి, ఇది మ్యాక్రో కెమెరాలో కనిపిస్తుంది, నేను కనిపించదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వివో టెక్ డే 2024 మొత్తం కవర్ చేశాను. దీనిలో ఏ ఫీచర్స్ మీకు బాగా నచ్చినాయి, ఏ టెక్నాలజీస్ మీకు బాగా అనిపించినాయి, సో వీటి గురించి మీ అభిప్రాయాల కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్ టైం బాగా ఎక్కువ మంది లైక్ చేస్తారు, టెక్నాలజీస్ అని బాగా నచ్చినట్టున్నాయి. ఈసారి కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.